తెలంగాణలో రెసిడెన్షియల్ హాస్టళ్ల అధ్వాన్న స్థితికి బీఆర్ఎస్ నేతలే కారణమని మంత్రి పొంగులేటి ఆరోపించారు. అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి చేపట్టని బీఆర్ఎస్ నేతలు హాస్టళ్ల బాట పట్టడం విడ్డూరంగా ఉందని మంత్రి అన్నారు. పోరుబాట పట్టే హక్కు బీఆర్ఎస్ నేతలకు ఎక్కడదని మంత్రి ప్రశ్నించారు. ఇప్పుడు హాస్టల్స్ బాట పెట్టారు. అసలు హాస్టల్స్ బాట పట్టి హాస్టల్స్ లో ఈ రోజు జరుగుతున్న ఇబ్బందులకు అసలు కారకులు ఎవరండి? హరీష్ రావు గారు, మీరు మీ ప్రభుత్వం కాదా? 10 సంవత్సరాల పరిపాలన కాదా? ఏనాడైనా ఆ పేదవాడి పిల్లోడో పాపో ఆ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతుంటే అది కోళ్ల ఫారం అయినా కావచ్చు, పాత మిషనరీ పీకేసిన రైస్ మిల్లులు కావచ్చు, మీరు నడిపిన రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ ఏర్పరచాలనో, ఆ పేద పిల్లలకి మంచి డైట్ ఛార్జీలు ఇవ్వాలనో, ఆ ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలు ఇవ్వాలనో ఏనాడైనా 10 సంవత్సరాల్లో మీకు ఇంజెక్ట్ జ్ఞానం ఉండి ఆలోచించారా? ఇప్పుడు హాస్టల్స్ బాట పెట్టారు. అసలు హాస్టల్స్ బాట పట్టి హాస్టల్స్ లో ఈ రోజు జరుగుతున్న ఇబ్బందులకు అసలు కారకులు ఎవరండి? హరీష్ రావు గారు, మీరు మీ ప్రభుత్వం కాదా? 10 సంవత్సరాల పరిపాలన కాదా? ఏనాడైనా ఆ పేదవాడి పిల్లోడో పాపో ఆ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతుంటే అది కోళ్ల ఫారం అయినా కావచ్చు, పాత మిషనరీ పీకేసిన రైస్ మిల్లులు కావచ్చు, మీరు నడిపిన రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ ఏర్పరచాలనో, ఆ పేద పిల్లలకి మంచి డైట్ ఛార్జీలు ఇవ్వాలనో, ఆ ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలు ఇవ్వాలనో ఏనాడైనా 10 సంవత్సరాల్లో మీకు ఇంజెక్ట్ జ్ఞానం ఉండి